నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో OUJSC THJSC నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వెల్పుల సంజయ్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, బహుజనులందరూ కూడా పంతకాల శ్రీనివాస్ బిస్కెట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీద ప్రజలు బతుకులు మారలేదన్నారు. కాబట్టి ఈసారి బిస్కెట్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ ని శ్రీనివాస్ ని పంపినట్లయితే యువతకు ఉపాధితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. నా పేరు డాక్టర్ పంతకాల శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జర్నలిజం డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇంతకుముందు నేను జర్నలిస్ట్గా మా టీవీ HMTVలో పనిచేశాను. ప్రస్తుత సమకాలీన రాజకీయ పరిస్థితులని ప్రజల ముందు చర్చ పెట్టాలని పెద్దపల్లి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ చేసి మరియు బహుజన విద్యార్థి సంఘాలు బహుజన జేఏసీగా పూర్తి మద్దతును తెలియజేస్తూ ప్రకాశంగా నిజాయితీపరమైనటువంటి ఒక ప్రొఫెసర్ ఇవాళ తన ఉద్యోగాన్ని వదిలి ఇవాళ ప్రజల కోసం, అణగారిన వర్గాల భవిష్యత్తు కోసం తన వంతు పోరాటం చేయడానికి ఇచ్చేసినటువంటి పంతకాల శ్రీనివాస్ గారికి విద్యార్థి నిరుద్యోగులు వెన్నుదండుగా ఉండి ఆయన గెలుపు కోసం నిరంతరం శ్రమించి ఆయన బిస్కెట్ గుర్తుపై ఓటేపించే బాధ్యత ఇవాళ విద్యార్థి నిరుద్యోగులు తీసుకొని ముందుకు నడపాలనే బాధ్యతను గుర్తు చేస్తూ రేపు భవిష్యత్తు 13వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో బిస్కెట్ గుర్తుపైన అమూల్యమైన ఓటు వేయాలని నేను పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక నివాసమైనటువంటి ప్రొఫెసర్ను గెలిపించే బాధ్యతగా విద్యార్థి నిరుద్యోగులు ముందుండి నడవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఉస్మానియా యూనివర్సిటీ OUJSC THJSCగా మేము విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే 11వ తారీఖున జరగబోయేటువంటి ఓటింగ్లో ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ గారి బిస్కెట్ గుర్తుపైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 70 ఏళ్ళుగా మీరు వేస్తున్నటువంటి ఓట్ల వల్ల గెలిచేవాడు గెలుస్తున్నాడు, ఓడేవాడు ఓడుతున్నాడు. మీ ఇంత మాత్రం మారలేవు అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఓట్లు యంత్రాలుగానే మిగిలి ఉన్నాం. ఓట్లకు కాసే ఓట్ల తెలంగాణ ప్రజల యొక్క బతుకులు మారిపోయినాయి. డబ్బున వాళ్ళే రాజకీయాలు అయిపోయినాయి. డబ్బు ప్రమేయం రాజకీయాల కోసం శ్రీనివాస్ గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థ ఈ పార్లమెంటు నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. పిల్లల నుండి ప్రజలను ఆలోచించండి. అప్పుడు వాళ్ళ చేతులు చిక్కున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం వ్యాపారంగా పోయి, కాబట్టి ఈ వ్యాపారమైనటువంటి రాజకీయాలను తిప్పుకోవడం భాగంగా వాళ్ళ స్వతంత్ర అభ్యర్థులకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగానే ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ గెలిపించాల్సిన మనం ఇస్తాం.